నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముత్యాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలి. చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్ లో మార్చి 10, 11, 12 తారీఖులలో జరగనున్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత సమాజంపై అవగాహన కలిగి ఉండాలి. కాపూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాట్లాడిన మండల శాఖ అధికారులు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. సైదాపురం మండలంలో స్వచ్ఛ రథ వాహనాన్ని ప్రారంభించిన అధికారులు, నాయకులు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూత అందించడమే బలిజ సేవా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. గూడూరు పట్టణంలో బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ దాతృత్వంతో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించి మాట్లాడిన బలిజ సేవా సంఘం అధ్యక్షులు శ్రారంగం శ్రీనివాసులు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మార్చి నెలలో జరగనున్న తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ముత్యాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని ముఖ్యమంత్రికి తెలియజేస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర మార్చి 10, 11, 12 తారీఖుల్లో జరగనున్నాయి. జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ అనుష, దేవస్థాన పాలక మండలి చైర్మన్ దశరథ రామరెడ్డి కనుపూరు గ్రామంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా జాతరలో చేయనున్న ఏర్పాట్లను అధికారులు తెలియజేశారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత సంవత్సరంలో జాతరలో ఎదురైన ఇబ్బందులు ఈసారి లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, రోడ్డు నిర్మాణ పనుల వల్ల చాలా ప్రాంతాల్లో రహదారి అధ్వానంగా ఉందని, జాతర సమయంలో తాత్కాలిక మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఎక్సైజ్ శాఖ వారు మద్యం అందుబాటులో లేకుండా చూడాలని, హెల్త్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కమిటీ చైర్మన్ కనుపూరు జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరారని, ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తానని తెలిపారు. అందరూ సమిష్టిగా పనిచేసి జాతర అంగరంగ వైభవంగా జరిగేలా చూడాలని కోరారు. మధ్యలో ఈ మీటింగ్ మహాదేవ్ గారితో అలాగే పాలక మండలితో ఇతర అధికారులతో కలిసి పెట్టాలని చెప్పి అందుకే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాం. అట్లాగే మీటింగ్ యొక్క సారాంశం అందరికీ తెలిసిందే. ఒకరిద్దరు పదవులు తప్ప ఆల్మోస్ట్ అందరు అధికారులు అప్పుడున్నటువంటి అధికారులే. కాబట్టి గత ముత్యాలమ్మ జాతరలో ఏ లోపాలు జరిగాయి అవి ముందు ఐడెంటిఫై చేయాలి. ఆ లోపాలు మళ్ళీ జాతరలో జరగకుండా మనం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. తెలుగు ఎస్ఐ గారు చెప్పారు స్పష్టంగా. మనసారి అనుకున్నాం, చేయలేకపోయినామని కూడా చెప్పారు. అవన్నీ కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి మా ఆర్డీఓ గారు అందరూ కమిటీ ఒకటి ఫామ్ చేసుకొని ముఖ్యమైన అధికారులు పెంచుకొని ఏ విధంగా వర్కౌట్ చేయాలని దానికన్నా ప్లాన్ చేసుకోమని కూడా మా ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే గతంలో ఇప్పుడే మా దర్శనం చెప్పాడు, రోడ్డు ఎక్కడ సిద్ధవరం గది దగ్గర నుంచి అమ్మవారి దేవస్థానం వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉండే పరిస్థితి. దాని నుండి కూడా సరి చేశాం. ఆ రోజు చెప్పాము, ఇదే మీటింగ్ లో చెప్పాను. అది శాంక్షన్ చేసి ఆ యొక్క రోడ్డు కూడా వేయడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రిసిటీ మా ఈ గారికి వాళ్ళ డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు ఒక 75 లక్షల సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్
బైక్లు, అట్లాగే 15 లక్షలకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి చెట్ల లైట్స్ అన్ని కూడా రిపేర్ చేయించారు. కొన్నిసార్లు చెప్పిన వెంటనే 75, 15, 80, 90 లక్షల రూపాయలకి ఎలక్ట్రిసిటీ ద్వారా రిపేర్ చేసినటువంటి మా ఈ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదో మీటింగ్ పెట్టాము, మీటింగ్ మీతో మాట్లాడి తెలుసుకోవడం కాదు. ఆ రోజు మీటింగ్ లో ఒక శాసనసభ్యుడిగా ఈరోజు ఈ ముఖ్యాలమ్మ తల్లి దయ వల్ల, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ దయ వల్ల, గూడూరు నియోజకవర్గం ప్రజల దయ వల్ల ఎమ్మెల్యేగా ఎన్నికైనా కాబట్టి చెప్పింది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పనులు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మీటింగ్ జరిగే ముందు ఎవరన్నా ఇక్కడ చెప్పాలా, అయ్యా నువ్వు చెప్పే జరిగింది ఎవరు చెప్పరు, గమ్మ ఉంటారు. అందుకనే ఉండేది పని చేసేవాడు చెప్తే మళ్ళీ వర్క్ మాకు కూడా ఆసక్తి ఉంటుంది. అది చెప్పకుండా ఏదో మీ పనికి మీరు గమ్మంలో కూర్చొని నిష్పోమలేకపోతే మాత్రం దానివల్ల ఉపయోగం లేదు. మనకు కూడా ఇబ్బంది, చేసిన పనులు చెప్పుకోకపోతే మీకు కూడా ఇబ్బంది అని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థి వస్తుంది. గతంలో ఏం చేసాం, ఫ్యామిలీ గతంలో చంద్రబాబు గవర్నమెంట్ చేసాం, ఎలక్ట్రిసిటీ గొడ్డుపాటి రవికుమార్ గారు చేసాం. ఇన్ఛార్జ్ ఆర్డీఓ అనుష మాట్లాడుతూ జాతరకు 10 లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేస్తున్నామని, శాఖల వారీగా ప్రతిరోజు జరుగుతున్న పనులను వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడ సమన్వయ లోపం లేకుండా జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించేలా చూస్తామని వెల్లడించారు. ఈ అమ్మవారి జాతరని అంటే ముత్యాల అమ్మవారి జాతరని ఈస్ట్ కర్పూర్లో వెలిసిన ఈ అమ్మవారి జాతరని నిర్వహించడానికి ఒక అదృష్టంగా భావిస్తూ నేను ఇన్ఛార్జ్గా తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఈ అమ్మవారి జాతర ఆల్రెడీ మనం తెలిసిందే నెల్లూరులో వెలిసిన పెంచుల కొన కానీ మన రంగనాయకపేట కూడా ఎన్నో బ్రహ్మోత్సవాలు కానీ ఎన్నో విధాలుగా జాతరలు అనేది అన్ని జరపడం జరిగింది. బట్ ఇది మొదటిసారిగా గూడూరులో నిర్వహించడం, గూడూరు మండలం సంబంధించి గూడూరు కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఫస్ట్ టైం జరుగుతుంది చిల్లకూరు మండలంలో. సో ఆల్ డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది 3-4 డేస్ ముందున. సార్ మీ పర్మిషన్తో ఈ మీటింగ్ అనేది మనం ఒక్కొక్క లైన్ డిపార్ట్మెంట్స్ గురించి కోఆర్డినేషన్ మీటింగ్గా ఈరోజు ఏదైతే నిర్వహిస్తున్నామో మనం వాట్సాప్లో కూడా ఒక గ్రూప్ అనేది ఫామ్ చేసాం. ఆ గ్రూప్లో ప్రతి డిపార్ట్మెంట్ యొక్క ఈ 24 hours 24/7 ఏదైతే డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్గా మెంబర్స్ని డిప్లాయ్ చేస్తారో ఆ 3 రోజులు జరిగే జాతరకు సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సంబంధిత సిఐ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే సిఐలు ఎస్ఐలు ఆ గ్రూప్లో అనేది పోస్ట్ చేయడం అయితే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి వాళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ కానీ, ఎందుకంటే ఆ గ్రూప్లో ఒకే దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ సంబంధిత అధికారనే కాకుండా చైర్మన్ గారు కానీ బోర్డు మెంబర్స్ కానీ ఎవరికైనా వెంటనే రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే వెంటనే ఇమీడియట్గా కాల్స్ అవైలబుల్గా ఉంటాయి, ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా. ఈసారి కూడా మా ఎమ్మెల్యే సహకారం ఉంటే వాటి నుంచి శనివారం దాకా బస్సు కుటుంబం అయిపోతుంది. బాబా ఇక్కడ రావాలంటే 2 గంటలు పడుతుంది అక్కడి నుంచి. దాన్ని తాత్కాలికంగా అనుకుంటాము. పోయిన సంవత్సరం శనివారం నుంచి కనుగొని రోడ్డే లేదు, డ్యామేజ్ అయిపోతే చిన్న రోడ్డు ఇప్పుడు పూర్చాము. ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు సర్వే పెట్టి శానిటైజ్ రోడ్డు తెలియజేస్తుంది. ఆయన ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ సంవత్సరం కూడా మన ఎమ్మెల్యే సహకారం అందరూ ఉంటే జాతర ఎమ్మెల్యే గారిని ఈ జాతరని ఎక్కడైతే జాతర చేశారు ఆ జాతర. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామరెడ్డి, లైఫ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, ఈవో నవీన్ కుమార్, ఆర్టీఓ కిషోర్, సిఐలు కిషోర్ బాబు, శేఖర్ బాబు, ఎస్ఐ సురేష్ బాబు, కమిటీ సభ్యులు అన్నం మునిశేఖర్ గౌడ్, పూడిపర్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మేకల కుమార్, శివకుమార్, నాయకులు కోట సతీష్ యాదవ్, త్రివిక్రమ్, తీరవాణి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గూడూరులోని త్యాగరాజు వీధిలో ఉన్న ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. అమెరికన్
ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారు ఈ మొత్తాన్ని అందజేశారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారు ఇచ్చిన మొత్తాన్ని న్యాయవాది పసుపులేటి భాస్కర్రావు చేతుల మీదుగా ఇంజనీరింగ్ విద్యార్థికి అందజేశారు. ఈ సందర్భంగా బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు మాట్లాడుతూ అసోసియేషన్ లో సభ్యులైన మా అల్లుడు కాట్రాజు హరికృష్ణ ఇద్దరు విద్యార్థులకు స్కాలర్షిప్ పంపించారని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూత అందిస్తామని వివరించారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో ఉంది. దాంట్లో మా అల్లుడు గారు కాట్రాజు హరికృష్ణ మెంబరు. వారి తరఫున మెరిట్ స్కాలర్షిప్ $225 చెక్కు పంపించారు మన పోకల సాయి పవన్ కి. మేము ఈ రోజు దాన్ని సాయి కుమార్ కి పెద్దల సమక్షంలో ఇవ్వడం జరిగింది. గూడూరు బలిజ సేవా సంస్థ తరఫున మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సమాజంలో బలిజల సంఖ్య ఎక్కువగా ఉన్నది. కానీ దాంట్లో మేము అనుకున్నది బలిజలు అప్పర్ మిడిల్ క్లాస్ లో ఉన్నారు అని అనుకున్నాము. సమాజంలోకి వెళ్లి చూడగా ఎక్కువ మంది 70% మంది లోయర్ మిడిల్ క్లాస్ లో ఉన్నారు. చాలా మంది శ్రమైక జీవితాన్ని గడుపుతా ఉన్నారు. వాళ్ళు శ్రమతో కూడిన జీవితాన్ని గడుపుతా కూడా ఇష్టపడి బిడ్డల్ని మంచి చదువులు చదివిస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా కింద స్థాయిలో ఉన్నా గానీ వాళ్ళు సగౌరవంగా సమాజంలో సగౌరవంగా ఆరోగ్యం సరిగా లేని వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించడం, ఎవరన్నా చనిపోతే వాళ్ళకి ఎత్తుబడి ఖర్చులకు చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నాం. మన బలిజ కులస్తులు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆదుకోవడానికి మేము బలిజ సంఘం తరఫున మా పెద్దలందరూ కూడా సహకరించేదానికి సంతోషంగా అంగీకరిస్తున్నారు. మీరు ఎవరైనా పిల్లలు చదువుకునే పిల్లలు ఆ చదువు ఫీజు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే వీళ్ళని బట్టి మేము ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తామని బలిజ కులస్తులందరికీ కూడా మేము ఇంకా మరికొందరు మాట్లాడారు. మెరిట్ స్టూడెంట్ కి అమెరికా నుంచి డాలర్స్ తెప్పించి ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి బలిజ సోదరు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం వచ్చినందుకు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా గూడూరులో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మా సారంగసేనన్న ఈరోజు మా బలిజల క్షేమం కోసం సంక్షేమం కోసం మా సోదరుడు ఫీజు నిమిత్తమై అమెరికా నుంచి కూడా డబ్బులు తీసుకొని వచ్చి ఈరోజు గూడూరులో పిల్లలకి చదువుల కోసం ఇచ్చిస్తున్నారు అంటే నిజంగా అది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా సారంగం శ్రీనివాసులు గారిని నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా ఆమె చెప్పినట్టుగా పెద్దలందరి సహకారంతో రాబోయే రోజుల్లో నిజంగా బలి సోదరులు నిజంగా టాలెంట్ ఉన్న పిల్లలు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే అన్నగారిని సంప్రదించండి. అందరి సహకారంతో మా అందరం కూడా తలా ఒక చేసి వాడిని ఆదుకోవడానికి సహకారం చేయడానికి పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మేమందరం ముందుంటాం. ఈ కార్యక్రమంలో రొటేరియన్ కిరణ్ చక్రవర్తి, మదనమేటి వెంకటరమణయ్య, వాటంబేటి హరి, సివిఆర్, పూసల కృష్ణ, జీజీ నాయుడు, రమణయ్య, అనిల్, వెంకట సుబ్బయ్య, గంగిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలో ఈ రోజు స్వచ్ఛరథం వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైదాపురం మండలం ఎంపీడీఓ రామిరెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ చైర్మన్ అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, వరిగొండ సురేంద్ర, కేవీ రాఘవరెడ్డి, స్వర్ణ విజయరెడ్డి, విజయ రాఘవరెడ్డి, ఆవుల చిట్టిబాబు, ఏఎంసీ చైర్మన్ ఆవులవాణి, కోటయ్య నాయుడు, గంగాధర్, కేపీ రాజు, ఎన్ వెంకటేశ్వర రెడ్డి, బోయన రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. చెప్పైనా ఎవరికి తిరుగుతుంది
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాపూరు మండల పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత సమాజంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, వెలుగు సభ్యులు కలిసి పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ మండల కార్యాలయం నుండి ప్రధాన బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛంగా గూడూరును జిల్లా చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల్లాయ డిమాండ్ చేశారు. గూడూరులోని గాంధీ బొమ్మ సెంటర్ లో చేపట్టిన రీలే దీక్షలు శనివారానికి 78వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో పాల్గొన్న నాయకులు గూడూరును మొక్కలు చేయొద్దంటూ నినాదాలు చేశారు. మాకు కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి. ల్యాండ్ ఉంది, నీళ్లున్నాయి. దగ్గరగా 2 కిలోమీటర్ల చిలుకూరు మండలంలో సబ్సిడీ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా సూళూరుపేట నియోజకవర్గం, వెంకటగిరి నియోజకవర్గం, కరివేపల్లి నియోజకవర్గం, గూడూరు నియోజకవర్గం, ఈ 4 నియోజకవర్గాలని జిల్లా చేసేదానికి మా భావితరాల బిడ్డల భవిష్యత్తుని స్వామి ఈయనైనా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అర్థం చేసుకోవటంలో మమ్మల్ని మేము ప్రతి విషయంలో మిమ్మల్ని వేడుకుంటూ ప్రతి విషయానికి తెలుగుదేశానికి కంచుకోట గూడూరు అలాంటి తెలుగుదేశ ప్రభుత్వంలోనే మాకు అన్యాయం జరిగిందంటే మేము ఎవరికి చెప్పాలా? ఆ వెంకటేశ్వర స్వామి చెప్పుకుంటాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము ప్రతిసారి మిమ్మల్ని వేడుకుంటూ మేము చెప్పుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు 1,000,000 దండాలు తండ్రి. అసెంబ్లీలో గూడూరు జిల్లా చేస్తున్నానని ప్రకటించు తండ్రి. ఇంతకన్నా మేము అడిగేది ఏమి ఉండదు. జిల్లా అయితే కలెక్టరు. మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవస్థానం వద్ద శనివారం సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. नारायण श्री समर्थ सद्गुरु भगवान वेंकटेश्वर स्वामी महाराज
సైదాపురం మండలం లింగసముద్రం సమీపంలోని నిమ్మతోటలో వెలసిన శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద ప్రతి శుక్రవారం విశేష పూజలతో భక్తులకు కనువిందు చేస్తుంది. చెంచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండర భజన, కోలాటాలు భక్తులు తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలు, దేవస్థానం చైర్మన్ గురువమ్మ, గురువయ్య, కుటుంబ సభ్యులు బండి రామయ్య, ప్రసన్న, ఎన్ వెంకటరత్న కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,038 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,20,304 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,54,600 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 279 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముత్యాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలి. చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్లో మార్చి 10, 11, 12 తారీఖులలో జరగనున్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత సమాజంపై అవగాహన కలిగి ఉండాలి. కాపూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మాట్లాడిన మండల శాఖ అధికారులు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. సైదాపురం మండలంలో స్వచ్ఛ రథ వాహనాన్ని ప్రారంభించిన అధికారులు, నాయకులు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూత అందించడమే బలిజ సేవా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. గూడూరు పట్టణంలో బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ దాతృత్వంతో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించి మాట్లాడిన బలిజ సేవా సంఘం అధ్యక్షులు శ్రారంగం శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.